కల్పురా లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది కల్కి 2 భైరవ అండ్ కర్ణ గురించే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 AD. 1000 కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్ గా దీన్ని కొనసాగింపు కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పుకోనక్కర్లేదు. నిర్మాత అశ్విని దత్ ఆ మధ్య ఓ సందర్భంలో వేసవిలో మొదలు పెడతానని చెప్పారు. కానీ అలాంటి సూచనలు దగ్గరలో లేకపోవడంతో ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంది. ది రాజాసాబ్ ఇంకా 4 పాటల బ్యాలెన్స్ తో పాటు టాకీ పార్ట్ ఇంకో పక్క, ఫౌజీ షూట్, ఆ తర్వాత స్పిరిట్ కు జరుగుతున్న సన్నాహాలు ఇవన్నీ చూసి ఎవరికైనా సందేహం రావడం సహజమే. నిన్న దర్శకుడు నాగశ్విన్ మీడియా ముందుకొచ్చారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో నాగశ్విన్ కి కల్కి 2కి సంబంధించిన ప్రశ్నలు గట్టిగానే ఎదురయ్యాయి. తన దగ్గరే స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఏం చెప్పాలనే సందిగ్ధత ఈ క్రియేటివ్ డైరెక్టర్లో కనిపించింది. ప్రిపరేషన్లు జరుగుతున్నాయని, ఏడాది చివరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చూచాయిగా చెప్పేశారు. భైరవ, కల్కి పాత్రల మీద ఎక్కువ దృష్టి పెట్టేలా కీలక మార్పులు జరుగుతున్నాయని కూడా అన్నారు. అయితే ప్రభాస్ ఎప్పుడు డేట్లు ఇస్తాడు, రిలీజ్ ఎప్పుడు అనుకున్నారనే క్వశ్చన్కు మాత్రం సమాధానం దొరకలేదు. ఎలా చూసుకున్నా కల్కి 2 రావడానికి ఇంకో 2-3 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రభాస్ కమిట్మెంట్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా సలార్ 2 కూడా ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో రాజాసాబ్, ఫౌజీ తర్వాత ఏది ముందు ఏది తర్వాతనే క్లారిటీ రావడం లేదు. కల్కి 2 ఈసారి రెట్టింపు బడ్జెట్తో తెరకెక్కబోతుందనేదే వాస్తవం. అయితే విజయ్ దేవరకొండకు ప్రాధాన్యం పెరుగుతుందా, లేక ప్రభాస్ని ఈసారి ఎక్కువగా చూపిస్తారా లాంటివన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండబోతున్నాయి. మొత్తానికి ఎవడే సుబ్రహ్మణ్యం కాస్త ఎక్కడా కల్కి 2 ప్రెస్ మీట్లా మారింది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ కూలీ వేగం నేర్చుకోవాల్సిన పాఠం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్, టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా ఉంటూ ఇతర భాషల్లో చెయ్యాలంటే 1కి 10 సార్లు ఆలోచించే ఉపేంద్ర క్యామియో. సౌత్ సినిమాలకు దూరంగా ఉండే బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్. వీళ్లకు తోడు హీరోయిన్ శృతి హాసన్తో పాటు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పెట్టిన టాప్ కాస్టింగ్. ఇంత సెటప్తో ఒక పాన్ ఇండియా మూవీని తీయాలంటే ఎంత టైం కావాలి? సగటు ప్రేక్షకులను అడిగితే ఖచ్చితంగా 2 ఏళ్లని చెబుతారు. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కేవలం 6 నెలల వర్కింగ్ డేస్లోనే కూలీని పూర్తి చేసి పెట్టాడు. ఇంత వేగంగా ఎలా సాధ్యమంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి అనే సమాధానం వస్తుంది. గత ఏడాది ఏప్రిల్లో చిన్న మీడియాతో టైటిల్ అనౌన్స్ చేశారు. జూన్లో లుక్ టెస్ట్ చేసి జూలైలో షూటింగ్ మొదలుపెట్టారు. ఆగస్టులో పాత్రల పరిచయం పోస్టర్ల ద్వారా జరిగిపోయింది. సెప్టెంబర్లో రజనీ అఫీషియల్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. డిసెంబర్లో తలైవా పుట్టినరోజు సందర్భంగా చిన్న సాంగ్ టీజర్ వదిలారు. ఇప్పుడు మార్చ్ 3వ వారం రావడం ఆలస్యం. గుమ్మడికాయ కొట్టేశామని సోషల్ మీడియా వేదికగా దర్జాగా ప్రకటించారు. 4 అగ్ర హీరోలతో ఇంత పెద్ద బడ్జెట్తో జెట్ స్పీడ్లో పూర్తి చేయడం నిజంగా వండరే. ఇక్కడ నిజంగా చూసి నేర్చుకోవాలని చెప్పింది ప్లానింగ్ గురించే. హీరోల సహకారం ఎంత ఉన్నా సంవత్సరాల తడబడి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కానీ కూలీని ఇంత కూల్గా లోకేష్ హ్యాండిల్ చేసిన విధానం అతని నుంచి ఎక్కువ సినిమాలు వచ్చేలా చేస్తుంది. నిర్మాతల మీద ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న టైంలో ప్రశాంతంగా రిలీజ్ చేసుకునేందుకు దారి దొరుకుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కూలీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ రిలీజ్కు సన్నాహాలు చేసుకుంటుంది. వార్ 2తో క్లాష్ ఉండొచ్చనే పుకార్లను నిర్మాణ సంస్థ కొట్టిపారేస్తుంది. అయితే దసరా లేదా దివాళీకి రావచ్చట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ విశ్వాంబర చిరు మాస్ లుక్ వైరల్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వాంబర కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో రావాల్సిన సినిమా ప్రస్తుతం అంతిమ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ మళ్ళీ వింటేజ్ లుక్స్ ని సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఆ మధ్య వచ్చిన పలు పోస్టర్లు సహా ఆన్ లొకేషన్ పిక్స్ కూడా అభిమానులను ఎంతగానో ఎగ్జైట్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మరో క్రేజీ పిక్ వైరల్ గా మారింది. మెగాస్టార్ పై కంప్లీట్ మాస్ స్వాగ్ తో ఇది కనిపిస్తుంది అని చెప్పాలి. దీంతో ఈ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఆ డేట్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.